Hi students, so far we have discussed about various types of financial derivatives and also regulation of financial derivatives by Reserve Bank of India, okay, Securities and Exchange Board of India and Forward Market Commission. And now we are going to discuss about three important persons. They are called as speculators, and there are three types of speculators. One is hedgers, okay. Another one is arbitragers, and third one is speculators. సో ఈ ముగ్గురిని స్పెక్యులేటర్స్ అని అంటారు. మేజర్ ప్లేయర్స్, దీస్ ఆర్ త్రీ మేజర్ ప్లేయర్స్, అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ. మూడు రకాల ప్లేయర్స్ అన్నమాట, త్రీ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్. సో వన్ ఈజ్ హెడ్జర్స్. ఈ డిరైవేటివ్ మార్కెట్లో మూడు రకాల వ్యక్తులు ఉంటారు, ఓకేనా, వాళ్ళు హెడ్జర్స్. రెండోది స్పెక్యులేటర్స్, మూడోది ఆర్బిట్రేజర్స్. వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము, 6 minutes టైం ఉంది. హెడ్జర్స్ ఆర్ ట్రేడర్స్. Hedgers are traders who use derivatives to reduce the risk that they face from potential movements in a market variable, and they want to avoid exposure to adverse movements in the price of an asset. Majority of the participants in derivatives market belong to this category. Hedgers అంటే వీళ్ళు ఎవరంట, మార్కెట్లోని కదలికలు, పొటెన్షియల్ మూమెంట్స్ అంటే ఈ వాటాలు యొక్క ధరల మూమెంట్లను, ఆ ధరల వలన వచ్చే వ్యత్యాసాల ద్వారా వచ్చే ప్రమాదాన్ని లేదా నష్టాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు ఎప్పుడూ ట్రై చేస్తుంటారనమాట. అందుకని వీళ్ళు డిరైవేటివ్స్ మార్కెట్లోకి వచ్చి వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, మార్కెట్లోని ఒడిదుడుకులను లేదా హెచ్చుతగ్గుల ద్వారా వచ్చే ప్రమాదాన్ని లేదా నష్టాన్ని తగ్గించుకోవడానికి డిరైవేటివ్ మార్కెట్కి వస్తారు, ఓకేనా. మొత్తం చాలా వరకు హెడ్జర్స్, స్పెక్యులేటర్స్, ఆర్బిట్రేజర్స్లో ఎక్కువ శాతం ఎవరుంటారంటే హెడ్జర్సే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, దే వాంట్ టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు అడ్వర్స్ మూమెంట్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ అసెట్. ఒక వాటా, ఒక కంపెనీ వాటా యొక్క ధరలోని అతి మార్పులను, అత్యంత ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అలాంటి మార్పులను నుంచి వచ్చే నష్టాన్ని ఎదుర్కోవడానికి డెరివేటివ్స్ను ఉపయోగించుకుంటారు. అలాంటి వాళ్ళని హెడ్జర్స్ అంటారు. ఇక స్పెక్యులేటర్స్ ఆర్ ట్రేడర్స్ హూ బై ఆర్ సెల్ ద అసెట్స్ ఓన్లీ టు సెల్ ఆర్ బై దెమ్ బ్యాక్ ప్రాఫిటబుల్లీ అట్ ఏ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఈ స్పెక్యులేటర్స్ ఏం చేస్తారంటే అసెట్స్ని, అంటే స్టాక్ కావచ్చు, రకరకాల బాండ్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తారు, కొనమన్నా చేస్తారు, అమ్మడమన్నా చేస్తారు. ఎందుకోసము, మళ్ళీ ఫ్యూచర్లో వాటిని లాభంతో అమ్మడానికి కానీ కొనడానికి కానీ చేస్తారనమాట. వీళ్ళు ఇప్పుడే ఏం చేస్తారు, కొంటారు కొన్ని, లేదా అమ్ముతారు. దేనికోసం, టు సెల్ ఆర్ బై బ్యాక్ దెమ్ ప్రాఫిటబుల్లీ అట్ ఏ లేటర్ పాయింట్ ఇన్ టైం. వాటిని ఫ్యూచర్లో ఏం చేస్తారు, లాభం కోసం, అంటే లాభం వస్తే ఏం చేస్తారు, వాళ్ళతో ఉండే వాటాలను అమ్ముతారు, ఓకేనా. అది సో ఆ రకంగా చేస్తారనమాట. దే వాంట్ టు అజ్యూమ్ రిస్క్. వీళ్ళు రిస్క్ని తీసుకుంటారు. దే యూజ్ derivatives to bet on the future direction of the price of an asset and take a position in order to make quick profit. త్వరగా లాభం సంపాదించడానికి డెరివేటివ్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు.
they can increase both the potential gains and potential losses by use of derivatives in a speculative venture. వీళ్ళు derivatives లో ఏమి పెట్టుబడులు పెట్టడం వలన ఏమవుతుందంటే అత్యధికంగా లాభాలు రావచ్చు, లేదంటే అత్యధికంగా నష్టాలు కూడా రావచ్చు. అయినా కూడాను సిద్ధమవుతారు వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి. ఇదన్నమాట. ఇక ఆర్బిట్రేజర్స్, వీళ్ళు ఎలా అంటే ఒక మార్కెట్లో పెట్టుబడిని, ఒక మార్కెట్లో వచ్చే నష్టాన్ని ఇంకొక మార్కెట్లో వచ్చే లాభం ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని ఆర్బిట్రేజర్స్ అంటారు. సో ఆర్బిట్రేజర్స్ ఆర్ ట్రేడర్స్ who simultaneously buy and sell the same or different but related assets in an effort to profit from unrealistic price differentials. They attempt to make profits by locking in a riskless trading by simultaneously entering into transaction in 2 or more markets. సో 2 లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్లలో లావాదేవీలు జరుపుతారనమాట. ఎందుకు? ఒక మార్కెట్లో వచ్చే నష్టాన్ని ఇంకొక మార్కెట్లో కవర్ చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. అంటే 2 మార్కెట్లలో లావాదేవీలు జరుపుతుంటారు. 2 మార్కెట్లలో లావాదేవీలు. సో దే ట్రై టు అర్న్ రిస్క్లెస్ ప్రాఫిట్. ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తారు? ఏమాత్రం రిస్క్ లేకోకుండా లాభాలు సంపాదించడానికి దేనిల ద్వారా? ఫ్యూచర్ మరియు స్పాట్ ప్రైజెస్ లోని వ్యత్యాసాల ద్వారా లాభాన్ని సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకనే 2 లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఒక మార్కెట్లో వచ్చిన నష్టాన్ని మరొక మార్కెట్లో వచ్చే లాభం ద్వారా కవర్ చేసుకుంటారు. ఆ రకంగా ఆర్బిట్రేజర్స్ ట్రై చేస్తుంటారు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. హెడ్జర్స్, స్పెక్యులేటర్స్ అండ్ ఆర్బిట్రేజర్స్. This is all about this, students. I hope you understood this. Thank you so much.